Hi, welcome to SV Maths channel. Inter Maths 1A trigonometric ratios up to transformations. Exercise 6A లో థర్డ్ లో సెకండ్ లో థర్డ్ ప్రాబ్లం. సో థర్డ్ రామంలో సెకండ్ లో థర్డ్ ప్రాబ్లం. అసలు ఫస్ట్ లో ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయామో లాస్ట్ వీడియోస్లో ఒకసారి చూడండి, ఓకేనా? సో ప్రూవ్ దట్ 1 plus sin theta minus cos theta whole square whole by 1 plus sin theta plus cos theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. సో మనం చూపించాలి. చూడండి ఒకసారి సొల్యూషన్ ఏంటి. ఎల్హెచ్ఎస్ ఒకసారి వేద్దాం. 1 plus sin theta minus cos theta whole square by 1 plus sin theta plus cos theta whole square. సో చూడండి, ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా బి అనుకోండి. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంచండి. అంటే ఏంటి? ఏ స్క్వేర్. అర్థమైందమ్మా? ఇదంతా 1 plus sin theta అని ఏ అనుకోండి. సో బి అనుకోండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే ఏంటి? 1 plus sin theta, అర్థమైందమ్మా, హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో 2 into 1 plus sin theta into cos theta, అర్థమైందమ్మా, హోల్ బై. సో సేమ్ ఇది కూడా ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 1 plus sin theta హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab. సో 2 into 1 plus sin theta into cos theta, అర్థమైందమ్మా? చూడండి. సో మళ్ళీ ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏ స్క్వేర్, సో 1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ బి స్క్వేర్, సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab. సో 2 into 1 into sin theta అంటే 2 sin theta ప్లస్ ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి 2 కాస్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ చూడండి ఒకసారి, మైనస్ 2 into కాస్ థీటా, మైనస్ 2 into 1 into కాస్ థీటా. సో మైనస్ 2 కాస్ థీటా, అర్థమైందమ్మా? సో 1 plus కాస్ థీటా కదా, 2 into కాస్ థీటా. సో మైనస్ ఉంది, మైనస్ 2 కాస్ థీటా. సో నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత? మైనస్ 2 సైన్ థీటా, 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, అర్థమైందమ్మా? బై. సో డినామినేటర్ కూడా చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్, సో ఇది కూడా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 into 1 into కాస్ థీటా. సో 2 కాస్ థీటా ప్లస్ 2 into సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, అర్థమైందమ్మా? నెక్స్ట్ సో ఇక్కడ చూడండి సారీ, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుందమ్మా? 1 కదా. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? 1. సో 1 plus 1 ప్లస్ 2 సైన్ థీటా మైనస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేసేస్తున్నాను 2 కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా హోల్ బై. సేమ్ డినామినేటర్ కూడా చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. సో 1 plus 1 ప్లస్ 2 సైన్ థీటా ప్లస్ 2 కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా కదా. చూడండి. సో 1 plus 1 అంటే 2. సో 2 plus 2 సైన్ థీటా మైనస్ 2 కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై. సో డినామినేటర్ చూడండి, 2 plus 2 సైన్ థీటా ప్లస్ 2 కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. చూడండి సార్ న్యూమరేటర్ చూడండి, ఇక్కడ 2 కామన్ తీస్తున్నాను. చూడండి ఈ రెండిట్లో 2 కామన్ తీస్తున్నాను. సో 2 into 1 plus సైన్ థీటా, అర్థమైందమ్మా? ఇక్కడ మైనస్ 2 కాస్ థీటా కామన్ తీస్తున్నాను. చూడండి, మైనస్ 2 కాస్ థీటా కామన్ తీస్తే ఏమవుతుంది? 1 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ కదా. 1 plus సైన్ థీటా, అర్థమైందా?
చూడండి మల్టిప్లై చేయండి, మీకు డౌట్ ఉంటే కనుక ఒకసారి -2 cos θ -2 ప్లస్ -2 sin θ ఇంటూ cos θ సరిపోయింది కదా. బై నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా 2 కామన్ తీస్తున్నాను. సో 1 ప్లస్ sin θ ప్లస్ ఇక్కడ 2 cos θ కామన్ తీయండి. 2 cos θ కామన్ తీస్తే ఏమవుతుంది 1 ప్లస్ sin θ. అర్థమైందమ్మా. సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ చూడండి మొత్తము న్యూమినేటర్లో చూడండి 1 ప్లస్ sin θ 1 ప్లస్ sin θ కామన్ తీయచ్చా. సో 2 కూడా కామన్ తీయచ్చు కదా. అంటే 2 ఇంటూ 1 ప్లస్ sin θ కామన్ తీయండి. సో 1 మైనస్ ఎంత ఉంది ఇక్కడ, ఇంకా 2 ఇంటూ 1 ప్లస్ sin θ కామన్ తీస్తాం. సో cos θ అంటే 1 మైనస్ cos θ బై సేమ్ డినామినేటర్ కూడా అంతే 2 ఇంటూ 1 ప్లస్ sin θ కామన్ తీయండి. సో 1 వస్తుంది, 1 ప్లస్ cos θ. అర్థమైందమ్మా. సో ఇక్కడ 2 ఇంటూ డినామినేటర్ న్యూమినేటర్ సేమ్ ఉంచండి. 2 ఇంటూ 1 ప్లస్ sin θ 2 ఇంటూ 1 ప్లస్ sin θ. సో క్యాన్సిల్. సో ఏం మిగిలింది 1 మైనస్ cos θ బై 1 ప్లస్ cos θ. చూడండి ఈజ్ ఈక్వల్ టు అదేనా RHS. చూడండి అదే కదా ఇచ్చారు. అర్థమైందమ్మా. సో ఒకసారి చూడండి అర్థమైందా. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సో ప్రూవ్ దట్ 1 ప్లస్ sin θ మైనస్ 1 ప్లస్ sin θ మైనస్ cos θ హోల్ స్క్వేర్ హోల్ బై 1 ప్లస్ sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos θ బై 1 ప్లస్ sin θ cos θ అని ప్రూవ్ చేయాలి. సో LHS తీసుకున్నాం. సో ఫస్ట్ దీన్ని ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకున్నాం. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఒకసారి ఫార్ములా రాసుకోండి మీకు డౌట్ ఉంటే. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా. సో a స్క్వేర్ అంటే 1 ప్లస్ sin θ హోల్ స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ θ మైనస్ 2ab 2 ఇంటూ 1 ప్లస్ sin θ ఇంటూ cos θ హోల్ బై సేమ్ డినామినేటర్ కూడా అంతే ప్లస్ అంతే 1 ప్లస్ sin θ హోల్ స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ θ ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ sin θ ఇంటూ cos θ. ఓకేనా. సో 1 ప్లస్ sin θ అంటే సైన్ స్క్వేర్, ఇది మళ్ళీ a ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో a స్క్వేర్ అంటే 1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ sin స్క్వేర్ θ ప్లస్ 2ab 2 ఇంటూ sin θ ప్లస్ cos స్క్వేర్ θ. ఇది మల్టిప్లై చేస్తాం మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ cos θ మైనస్ 2 cos θ. సో 2 ఇంటూ sin θ ఇంటూ cos θ మైనస్. అర్థమైందమ్మా. నెక్స్ట్ సో sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ వాల్యూ 1 ప్లస్ 1. సో ప్లస్ 2 sin θ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. సో డినామినేటర్ కూడా అంతే 1 ప్లస్ 1 sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ వాల్యూ 1. ఓకేనా. సో 1 ప్లస్ 1 2. సో డినామినేటర్ కూడా అంతే. ఇక్కడ 2 ఇంటూ 1 ప్లస్ sin θ 2 కామన్ తీసాం. సో 1 ప్లస్ sin θ మైనస్ ఇక్కడ 2 cos θ కామన్ తీసాం. సో మైనస్ 2 cos θ కామన్ తీస్తే మళ్ళీ 1 ప్లస్ sin θ వస్తుంది. సో మొత్తం మీద న్యూమినేటర్లో ఏం చేసాం మనం 2 ఇంటూ 1 ప్లస్ sin θ కామన్ తీసాం. సో 1 మైనస్ cos θ. సో 1 ప్లస్ cos θ డినామినేటర్లో. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఏమొచ్చింది 1 మైనస్ cos θ బై 1 ప్లస్ cos θ. సో RHS. అర్థమైందమ్మా. ఓకేనా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.